వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫిలిం టీవీ డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ను అసభ్యకరంగా దూషించారు. కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఇక పోసాని అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రధానంగా పోసాని కృష్ణమురళి గతంలో అంటే 2022-23 సంవత్సరంలో ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు అప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. నంది అవార్డులకు సంబంధించిన వ్యవహారంలో పోసాని కృష్ణమురళి విమర్శలు చేసిన వెంటనే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా తీవ్రంగా సోషల్ మీడియాలో ఆయనపై పోస్టులు పెట్టారు. దీనిపై పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లో బాగా రియాక్ట్ అవ్వటమే కాకుండా రాయటానికి ప్రసారం చేయటానికి వీలు లేని అసభ్య పదజాలంతో పవన్ కళ్యాణ్ ని అదేవిధంగా మెగా కుటుంబాన్ని కూడా దూషించారు. అప్పట్లోనే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ అభిమానులు పలు ప్రాంతాల్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కూడా ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. అయితే తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో కొంతమంది వైరల్ చేయడంతో అన్నమయ్య జిల్లాలోని రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది యువకులు అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తాజాగా ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు అని కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదును పరిశీలించి దీనికి సంబంధించిన వీడియోలను కూడా పరిశీలించిన అనంతరం పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. అయితే పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసే సమయంలో ఆయన తనకు ఆరోగ్యం బాగలేదని, తాను పేషెంట్నని, అందువలన తాను టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉందని, అందువలన నోటీసులు కూడా తీసుకునేందుకు కూడా ఆయన నిరాకరించారు. తాను తర్వాత వస్తాను అని కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఆయన అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం పోసాని కృష్ణమురళిపై మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు బయటికి తీశారు. ఆయనపై మొత్తం 11 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటిలో కూడా వరుసగా ఆయన అరెస్టులు చూపించాలి అని చెప్పి కూడా పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ నుంచి అన్నమయ్య జిల్లా పోలీసులు అక్కడికి తరలిస్తున్నారు. రాయచోటి పోలీస్ స్టేషన్ దగ్గరికి తరలిస్తున్నారు. ఎందుకంటే ఆయన తనకు ఆరోగ్యం బాగలేదు, తాను పేషెంట్ గా ఉన్నానని చెప్పడంతో హైదరాబాద్ లోనే ఒక ఆసుపత్రిలో చూపించి ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి నేరుగా అక్కడికి రాయచోటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 8 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు. రేపు ఉదయానికి ఆయన రాయచోటికి తరలించే అవకాశం ఉంది. అక్కడ కొద్దిసేపు ప్రశ్నించిన అనంతరం ఆయన ఆ తర్వాత కోర్టులో హాజరు పెట్టబోతా ఉన్నారు. రేపు సాయంత్రం ఈ టైం వరకు కూడా రేపు సాయంత్రం 7 గంటల వరకు కూడా పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరు పెట్టేందుకు సమయం ఉండటంతో ఈలోపు పోలీసులు రికార్డు పరంగా చేయాల్సిన ప్రొసీజర్ ను, రిమాండ్ రిపోర్ట్ ని మొత్తాన్ని కూడా తయారు చేసే అవకాశం ఉంది. అయితే పోసాని కృష్ణమురళి 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన వైసీపీలో అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతలపై కూడా ఇష్టం వచ్చినట్టు పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయటానికి ప్రసారం చేయడానికి వీల్లేని అసభ్య పదజాలాన్ని కూడా ఆయన ప్రెస్ మీట్లో ఉపయోగించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కుటుంబంపై చేసిన విమర్శలు, రాయటానికి వీల్లేని పదజాలంతో అసభ్య పదజాలంతో ఆయన చేసిన దూషణలకు సంబంధించిన వీడియోలపైనే ఇప్పుడు ఈ కేసులు కూడా నమోదయ్యాయి. నరేష్, రామారావు, అయితే ఆయనపై ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. సుమారుగా 11 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. వీటన్నిటికీ సంబంధించి కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే సిఐడి కూడా కేసు నమోదు చేసింది. నరేష్, మొత్తం ఇప్పుడు రాయచోటి పోలీస్ స్టేషన్ కేసులో ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత వరుసగా మిగతా కేసుల్లో కూడా ఆయన్ని కోర్టు ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో ఆ పోలీస్ స్టేషన్లకు తీసుకువచ్చి అక్కడ విచారించిన అనంతరం సంబంధిత కోర్టుల్లో ఆయన హాజరుపరిచే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఈయన ఉపయోగించిన పదజాలం, అదేవిధంగా ఆయనపై నమోదైన సెక్షన్ల ఆధారంగా కోర్టులు బెయిల్ ఇస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. బట్ మొత్తం మీద మాత్రం పోసాని కృష్ణమురళిపై రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు తర్వాత ఇది అయిపోయిన వెంటనే ఆయనకి ఒకవేళ రిమాండ్ ఇవ్వని పక్షంలో పోలీసులు మళ్ళీ అదుపులో తీసుకొని రాజమండ్రికి తరలించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ను అసభ్య పదజాలంతో ఉపయోగించిన వ్యవహారంలో
అప్పట్లో రాజమండ్రికి సంబంధించిన జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కూడా ఆయనపై కేసు నమోదైంది. అయితే వరుసగా ఈ కేసులు నమోదవడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయడంతో ఆ తర్వాత పోసాని కృష్ణమురళి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తనకు ఏ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు. కానీ తాజాగా ఇటీవల కాలంలో ఆయన పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అక్కడ అన్నమయ్య జిల్లాలో ఉన్న జనసేన కార్యకర్తలు దీనిపై తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి ఆయన ఈ రోజు సాయంత్రం గచ్చిబౌలి లిమిట్స్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన్ను అక్కడికి అన్నమయ్య జిల్లాకు తరలించబోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆయనకు ఆసుపత్రిలో ఎక్కడైనా సమీపంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించి ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి రాయచోటి పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కేసు తర్వాత మిగతా కేసులు కూడా 1/1 వరుసగా ఒకవేళ ఈ కేసులో రిమాండ్ విధిస్తే వెంటనే పీటీ వారెంట్లు కూడా ఫైల్ చేసి మిగతా కేసుల్లో కూడా వరుసగా అదుపులో తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది. పోలీసు ఉన్నతాధికారులు ఈ మేరకు అన్నమయ్య జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వటమే కాకుండా ఆయన్ని అరెస్ట్ ఒకవేళ ఆయనకు ఒకవేళ బెయిల్ ఇస్తే మిగతా కేసుల్లో కూడా వెంటనే అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు మనకు సమాచారం అందింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలియజెప్తున్నా ఈ సైకో